ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డారా, ప్రభువైన యేసు నామమున మీకు శుభములు. జీవముగల దేవుని కృపావర్షం మీపై సమృద్ధిగా కురియునుగాక. ఈ దినం అనగా మార్చి నెల 30వ తారీఖు 2026 సోమవారం హోలీ ట్రింటీ చర్చ్ మినిస్ట్రీస్ వారు అందించు అనుదినమన్న. ఈ దిన మన ధ్యానాంశము శ్రమలు కష్టాలు. దేవుని వాక్యం చదువుకుందామండి. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 10వ వచనం. క్రీస్తు నిమిత్తం నాకు కలిగిన బలహీనతల్లోనూ, నిందల్లోను, ఇబ్బందుల్లోను, హింసల్లోను, ఉపద్రవంలో నేను సంతోషించున్నాను. దేవుడు తన పరిశుద్ధ వాక్యం దీవించునుగాక. దేవుని బిడ్డలారా, మీరు అంతా ఎలా ఉన్నారండి? మీ ఆరోగ్యాలు ఎలా ఉన్నాయి? మీ కుటుంబంలో అందరూ బాగున్నారా? మీకోసం మేము ప్రతిదినం కూడా ప్రార్థన చేస్తున్నాం. అనేక మంది ప్రార్థన మనవరు పంపిస్తున్నారు. మీ అందరి కోసం మేము భారంతో ప్రార్థన చేస్తున్నాం. దేవుని బిడ్డ సమయంలో దేవుని వాక్యం మనం చూసినట్లయితే శ్రమలు, కష్టాలు, నిందలు, అవమానాలు లాంటి నిరాశజనకమైన పరిస్థితులు గుండా వెళ్ళటం ఎవరికైనా కష్టంగానే ఉంటుంది. కానీ జీవిత సమస్యలను సమర్థవంతంగా ఎదుర్కోవాలంటే శ్రమల పాఠశాలలో శిక్షణ పొందడం తప్పనిసరి. శ్రమల పాఠశాలలో శిక్షణ పొందడం అంటే శ్రమానుభవం గుండా వెళ్ళడమే. ఇదంతా సులభమైన పని ఏం కాదు. కానీ విజయాలు సులభంగా రావు కదా. కొన్నిసార్లు ఒకే ఒక విజయం కోసం సంవత్సరాల తరబడి యుద్ధం చేయవలసి ఉంటుంది. మనతో యుద్ధం చేస్తున్న మన శత్రువులు అతి భయంకరమైన వ్యక్తి. వాడి సైన్య సమూహముల అత్యంత భీకరమైనవి. వాటితో పోరాడేందుకు కొన్నిసార్లు పరలోక సైన్య సమూహాలు మూకుముడిగా దిగి రావాల్సి ఉంటుంది. యుద్ధం భీకరంగా జరుగుతుంది, కానీ అంతిమ విజయం మాత్రం పరలోక సైన్యాలదే. దేవుని స్తోత్రం. యుద్ధం ముగిసి విజయధ్వనులు ప్రతిధ్వనించే సమయంలో మన పెదవులపై చిరునవ్వులు, మన కళ్ళ నిండా ఆనంద బాష్పాలు, మన హృదయాల కృతజ్ఞతతో నిండిన స్తుతి ఆరాధనలు వస్తాయి. దేని బిడ్డ ఒకవేళ శ్రమల గుండా వెళుతున్నామో, మరి కష్టాల గుండా వెళుతున్నామో, మరి దేని బిడ్డని భయపడొద్దు. విజయం మనదే అని దేవుని వాక్యం చూస్తాం. ఈ వాగ్దానం పట్టుకొని ప్రార్థన చేయండి. దేని బిడ్డారా, దేవుడు మీకు గొప్ప విజయాన్ని, మీకు శ్రమల నుంచి, కష్టాల నుంచి విడుదల చేసి గొప్ప విజయం ప్రభు మీకు ఇవ్వబోతున్నాడు. మీ హృదయాల కృతజ్ఞతతో, ఆరాధనతో నిండిపోబోతుంది. శ్రమలపై క్రీస్తు ప్రభు వారు తప్పక విజయాన్ని ఇస్తాడని మన మనసులకు తెలుసు. ఐహిక వేదాంతాలు, ఐహిక మతాలు శ్రమలను, కష్టాలను ఎదుర్కొనే విషయంలో ఘోరంగా ఓడిపోతున్నాయి. ఏమీ చేయలేక చేతులు ఎత్తేస్తున్నాయి. అవి కర్మ సిద్ధాంతం అని బోధిస్తూ శ్రమలు, కష్టాలు ఆవరించినప్పుడు, బాధలు, వేదనలు చుట్టుముట్టినప్పుడు వాటిని భరించడం తప్ప మరో మార్గం లేదని చెప్తున్నాయి. అయితే దేవుని బిడ్డలమైనటువంటి మనము, క్రైస్తవులమైన మనము, మన పరిస్థితి అందుకు భిన్నంగా ఉంది. మన శ్రమ సమయాల్లో క్రీస్తు ప్రభు ఎడతెక్క మనతో ఉంటాడు. శ్రమల్లో ఆయన మనతో ఉండడం మాత్రమే కాదు, శ్రమల అలలపై మనం ఎలా నడవాలో కూడా ప్రియప్రభు మనకు నేర్పిస్తాడు. అంతేకాదు చివరిగా శ్రమలపై ఆయన మనకి విజయాన్ని కూడా ఇస్తాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఆహా, ఆయన వెంబడించే మనకి ఇది ఎంతో అద్భుతమైన అనుభవం. ఇనుప గొలుసులతో బంధించబడి ఫిలిప్పీలోని చీకటి చెరసాలకు త్రోబడిన అపోస్తలుడైన పౌలు గారు, శీలలు నిశ్శబ్ద నిశీద వేళలో ఆనందగాలు చేయడానికి గల కారణం క్రీస్తు ప్రభు వాళ్ళతో ఉండడమే. దేవుని బిడ్డ, నీ శ్రమల్లో, కష్టాలు ప్రభు నీతో ఉన్నాడని నీకు తెలుసా? కనుక భయపడవద్దు. దేవుని బిడ్డ, శ్రమ సమయంలో క్రీస్తు ప్రభు వాళ్ళతో ఉండడం మాత్రమే కాదు, ఆ శ్రమలపై ఆయన వాళ్ళకి విజయాన్ని ఇచ్చాడు. ఫలితముగా భూమి కంపించింది, చెరసాలు పునాదులు వణికాయి, చెరసాల ద్వారాలు తెరుచుకున్నాయి, బంధకాలు ఊడిపోయి తాను శ్రమల కొలువులో కాలిపోతున్న సమయంలో విజయధ్వనులు చేసేందుకు పౌలు భక్తులను నడిపించింది క్రీస్తు ప్రభు సన్నిధి మాత్రమే. అందుకే అతడు అంటున్నాడు, నేను ఎప్పుడు బలహీనుడు అప్పుడే బలవంతుడు. కనుక క్రీస్తు నిమిత్తం నాకు కలిగిన బలహీనతలను, నిందల్లోను, ఇబ్బందుల్లోను, హింసల్లోను, ఉపద్రవంలో నేను సంతోషించానని అనగలిగాడు. నేను ఎప్పుడు బలహీనుడు అప్పుడు బలవంతుడు. ఆహా, ఇది ఎంతో అద్భుతమైనటువంటి మాట. బలవంతుడు దేవుడు మనతో కూడా ఉన్నప్పుడు మనం బలవంతం కాక మరి ఏమవుతాయండి? కనుక దేవుని బిడ్డ, వాగ్దానం పట్టుకొని ప్రార్థన చేయండి. ఆనాడు పౌలు శీలలకు ఇచ్చిన విజయం, కష్టాలు, శ్రమలు, చెరసాలు దేవుడు మీకు కూడా ఎటువంటి కష్టమైన అసాధ్యాన్ని సాధ్యం చేసే ప్రభు మనకున్నాడు. దేవుడి మాటలు దీవించిన గాక. ప్రార్థన చేసుకుందామండి. పరిశుద్ధుడైన మా తండ్రి, నీ పరిశుద్ధ నామమునకు వందనాలు, స్తోత్రాలు చేయించుకున్నాం. ఆయన స్వదేశ విదేశం నుండి వర్తమానం వింటూ అనేకరికి వర్తమానం షేర్ చేస్తూ, లైక్ చేస్తూ, సబ్స్క్రైబ్ చేస్తున్న మా ప్రియులందరినీ దీవించండి. ఎవరైతే కష్టాలు, శ్రమలు గుండా పెడుతున్నారో మా తండ్రి, అసాధ్యాలు సుసాధ్యంగా మార్చగల దేవా, పోరాటాల్లో విజయాన్నిచ్చే ప్రభు, ఏ తోడు లేక నేను ఒంటరినైనప్పుడు, ఏ ఆశ లేని నైరాశ స్థితిలో ప్రభు మేము పడినప్పుడు, ఏ దిక్కు లేక మేము కొట్టుమిట్టాడుతున్నప్పుడు మీపై ఆనుకునే విశ్వాసాన్ని హృదయానికి దయచేతండి. నీ వాక్యాన్ని నమ్మే విశ్వాసం, మీపై ఆధారపడే విశ్వాసం, నీ శక్తి విడుదలయ్యే వరకు పట్టుబడే విశ్వాసం,
నువ్వు ఆశ్రయించే వరకు మమ్మల్ని వదలని విశ్వాసం మాకు దయచే ప్రభా. మమ్మల్ని ఆశ్రయించి మమ్మల్ని దీవించినాయన. ఈ సమయంలో ప్రభా, ఈ పుట్టిన దినాలు, వివాహ దినాలు, ఈ దినం జరుపుకున్న బిడ్డలను దీవించండి. మరొక సంవత్సరమైన దయాకరమైన బిడ్డలకు ధరింపజేయండి. ఎవరైతే రోగాలతో ఆయన ఇంటెన్సివ్ కేర్ సీరియస్ కండిషన్ ఉన్నారు, ఇప్పుడే కలవరి శిలువ రక్త ప్రభావాన్ని శిరస్సు మీద పాదంలో ప్రారంభం చేస్తున్నాను. స్వస్థత, ఆరోగ్య, విడుదల యేసు నామములో ప్రకటిస్తున్నాం తండ్రి. ఈ దినమంతటా బిడ్డల చుట్టూ మీరు రక్తకాయం చేసి ప్రతి విధంగా కీడు నుంచి, దుష్టుల నుంచి, ప్రమాదం తప్పించి క్షేమకరమైన ప్రయాణాలు దయచేయమని సమస్త మహిమాఘనత మీకే చెల్లించుకుంటూ యేసే పరిశుద్ధ నామన స్తుతించి గణపరిచి వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ దేవుని కనీరు సహవాసము సదాకాలం మీకు తోడేండి నడిపించి బలపరచునుగాక. ఆమేన్.